ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మన ఆశ్వీజ మాసంలో మరి రేపు సోమవారం నుంచి కూడా నవరాత్రులు ప్రారంభం. శరన్నవరాత్రులు అమ్మవారికి ప్రీతి అయినటువంటి రోజులు. ఈ రోజుల్లో మనం జపం చేసినా, పూజ చేసినా, దానం చేసినా, ఏది చేసినప్పటికీ కూడా అమ్మవారి సంబంధమైనది ఏది చేసినా కూడా అది సహస్ర గుణితం 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అమ్మవారిని ఆరాధించండి. అమ్మవారి అనుగ్రహంతో అన్నింటా విజయాన్ని సాధించండి. ఇంకా మరి ముఖ్యమైన విషయం ఏంటి అంటే అమావాస్య మనకు ఆదివారం. ఇటువంటి అవకాశం మళ్ళీ ఎప్పుడో కానీ రాదు. ఈరోజు మన పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారట. మనం నదికి వెళ్ళి వాళ్ళకి తిలోదకాన్ని ఇచ్చి వాళ్ళని ఆ రోజు కనుక మనం పూజించినట్లయితే వాళ్ళు ఎంతో నృత్యం చేస్తారు, సంతోషాన్ని పొందుతారు మొట్టమొదట, తర్వాత నృత్యాన్ని చేస్తారు, తర్వాత గానాన్ని చేస్తారు. ఎంతో ఆనందాన్ని పొంది మన యొక్క వంశం యొక్క అభివృద్ధి కోసం ఏమి చేయాలి అని వారు ఆలోచించి వంశాభివృద్ధికి తగినటువంటి ఆశీస్సులు మనకు అందచేసేటువంటి మహాపర్వదినం మహాలయ అమావాస్య ఆదివారం. అంచేత మనం దాన్ని కూడా తప్పనిసరిగా మనం సద్వినియోగం చేసుకుని పితృదేవతల్ని పూజించండి, తరించండి. అంచేత ఈ వారం మనం గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి 21 సెప్టెంబర్ 21, 2025 నుంచి 27 సెప్టెంబర్ 2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులు అనుసరించి మనం తప్పనిసరిగా రాశి ఫలాలు తెలుసుకుందాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి మనం చూసినట్లయితే చంద్రుడు అష్టమ, నవమ, దశమ, ఏకాదశ స్థానాల్లో సంచారం. అంచేత ఈ రాశి వారు తప్పనిసరిగా విజయాన్ని బుధవారం, గురు, శుక్ర, శనివారాల్లో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. వార ప్రారంభంలో సామాన్యంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ మకర రాశి వారికి ఒక గ్రహం అంటే మనం ఆలోచిస్తే తృతీయంలో శని చాలా యోగాన్ని ఇస్తాడు. ఇంకా మిగిలిన గ్రహాలుగా పెద్దగా యోగాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు లేవు. అయితే ఈ మకర రాశి వారికి దశమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు స్థిరాస్తి, డెవలప్మెంట్స్, సోదర వర్గ అనుకూలత, కొన్ని చాలా ముఖ్యమైన వ్యవహారాలు మీకు లాభించేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఈ రాశి వారికి శని, కుజుడు, చంద్రుడు యోగదాయకంగా కనబడుతున్నారు. మిగిలిన గ్రహాలు మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అంచేత కుటుంబ విషయాల్లో కానీ, ఆర్థికపరమైన విషయాలు, సంతానపరమైన విషయాలు కొద్దిగా కష్టంగా ఉంటాయి. అంటే ఎక్కువ ఖర్చు, ఎక్కువగా వ్యయం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ సోదర వర్గ సహాయం లభిస్తుంది, బంధుమిత్రుల యొక్క సహాయాలు లభిస్తాయి. ఎంతటి కార్యక్రమాన్నైనా శాటర్న్, శని అనుకూలంగా ఉండడం వల్ల ధర్మబద్ధంగా మీరు తప్పనిసరిగా కార్యాన్ని పూర్తి చేయగలుగుతారు. మీరు చేసేటువంటి పని నిక్కర్చిగా ఉంటుంది. మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు. తద్వారా ఇబ్బంది కలుగుతుంది. ఆర్థికంగా పెద్దగా లాభాలు రాకపోవచ్చు. కానీ మీరు చేసేటువంటి వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో నిక్కర్చిగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తద్వారా శ్రమతో విజయాన్ని సాధించగలుగుతారు. ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉంటుంది. అనవసరంగా మనం ఎక్కువ చింతించకూడదు. సత్ఫలితాలు ధర్మ మార్గంలో మీరు పెడుతున్నారు కాబట్టి విజయం మీకు తప్పనిసరిగా లభిస్తుంది. రెండోది ఆర్థిక డెవలప్మెంట్స్ మళ్ళీ కొంతకాలం జరిగిన తర్వాత జరుగుతుంది. ప్రస్తుతం జరిగేటువంటి పరిస్థితులు అయితే లేవు. అంచేత ఈ రాశి వారు తప్పనిసరిగా విద్యార్థులు ఎక్కువ కష్టపడాలి. రాజకీయ నాయకులకి సామాన్యంగా ఉన్నది. వృత్తుల పరంగా ఆర్థిక డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి. వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు కూడా ధర్మబద్ధంగా ఉంటాయి. ఎంతో శ్రమతో విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో 6, రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి. ఆరాధనలో శివారాధన చేయండి. శివాలయానికి వెళుతూ ప్రదర్శనలు చేయండి. దానాల్లో శనగలు దానం చేయండి. సేవల్లో గోసేవ ఎక్కువ చేయండి. సత్ఫలితాలు పొందుతారు. అమ్మవారి యొక్క ఆరాధన కూడా తప్పనిసరిగా మంచి ఫలితాలు ఇస్తుంది.